వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీ 05/2025కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సిటీ ఇంటిమేషన్ అలాగే ఈ కాల్ లెటర్ అయితే వచ్చేస్తాయి. చాలామందికి ఈమెయిల్స్ అయితే వస్తాయి. మెయిల్స్ రాకపోయినా పర్వాలేదు. ఒకవేళ మెయిల్ వచ్చిందనుకోండి, మెయిల్ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సిటీ ఇంటిమేషన్ అలాగే హాల్ టికెట్ అయితే చూపిస్తుంది. ఒకవేళ రాకపోతే ఇలా మీరు వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క జోన్ అయితే కామెంట్ చేయండి. యాక్చువల్గా కామెంట్లో లింక్ ఇస్తుంటే ఆ యొక్క లింక్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. మీకు లింక్ అనేది ఓపెన్ కావడం లేదు. కాబట్టి మీ యొక్క జోన్ అయితే కామెంట్ చేయండి. మీ యొక్క జోన్కి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ ద్వారా లింక్ అయితే ఓపెన్ చేయండి. మీ యొక్క ఎగ్జామ్కి ముందు 10 డేస్ ముందు అయితే మీకు సిటీ ఇంటిమేషన్ అయితే వస్తుంది. ఎగ్జామ్కి 4 డేస్ ముందు మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. బట్ ఎగ్జామ్కి కరెక్ట్గా 4 డేస్ ముందు అయితే ఈ యొక్క హాల్ టికెట్ రాదు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కేవలం 1 to 2 డేస్ ముందు మాత్రమే ఈ యొక్క హాల్ టికెట్ అనేది వస్తుంది. కేవలం కొంతమంది మెంబర్స్కి మాత్రమే ఈ యొక్క 4 డేస్ ముందు అయితే డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడైతే పడాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్కి 1 డే ముందు మాత్రమే ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అన్ని జోన్ల వైజ్గా లింక్స్ అయితే ఉంటాయి. మీ యొక్క జోన్ మీరు కామెంట్ చేసినట్టయితే నేను ఆ యొక్క జోన్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు సిటీ ఇంటిమేషన్ అలాగే ఈ కాల్ లెటర్ అయితే చూపిస్తుంది. మీరు ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి మీరు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేది కేవలం కలర్ జిరాక్స్ మాత్రమే తీసుకోండి. మీరు నార్మల్ జిరాక్స్ తీసుకుంటే మీ యొక్క ఫేస్ లేదా సైన్ బ్లర్ అయిందనుకోండి, మిమ్మల్ని లోపలికి అయితే అలో చేయరు. అలాగే మీకు ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. లైక్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అది కూడా ఒరిజినల్ ఆధార్ కార్డే ఉండాలి. జిరాక్స్ తీసుకపోతే ఎటువంటి అలో అయితే చేయరు. వీటితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. మీరు ఎగ్జామ్ లోపలికి అలో చేసిన తర్వాత మీ యొక్క బయోమెట్రిక్ అయితే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీ యొక్క చేతికి వచ్చేసి ఎటువంటి గోరెంటాకు లేదా మెహందీ అయితే పెట్టుకోకండి. ఏమైనా మీ చేతి మీద ఉందనుకోండి, మీకు బయోమెట్రిక్ అయితే పనిచేయకపోవచ్చు. బయోమెట్రిక్ పనిచేయకపోతే మీ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వు. మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే. ఒకసారి మీ యొక్క హాల్ టికెట్లో రిపోర్టింగ్ టైం అయితే చూసుకోండి. ఆ యొక్క రిపోర్టింగ్ టైంకి మినిమం 30 మినిట్స్ అయితే ముందుగా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క చెకింగ్ విధానంలో టైం అయితే పడుతుంది. కాబట్టి మీరు ముందుగానే వెళ్ళండి. మీరు ఎగ్జామ్ హాల్లోకి పెన్స్ అయితే తీసుకెళ్ళకూడదు. ఎగ్జామ్లో వాళ్ళే పెన్ అయితే ఇస్తారు మీకు రఫ్ చేసుకోవడానికి. అలాగే స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ డివైస్లు, బాయ్స్ అయితే బెల్ పెట్టుకుంటారు. బెల్ కూడా అలో అయితే లేదు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే లోపలికి అనుమతించబడవు. అమ్మాయిలు కూడా ఎటువంటి గజ్జలు, కమ్మలు ఇలాంటివి అయితే మీరు నగలు కానీ ఎటువంటి అలో అయితే చేయరు. జస్ట్ మీరు నార్మల్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీ చేతికి ఏమైనా బ్యాన్స్ ఇవల్ల ఏమైనా ఉంటే అన్నీ ఇంటి దగ్గర పెట్టండి. ఒకవేళ మీరు తీసుకెళ్తే ఎగ్జామ్కు ముందు ఒక చిన్న కొట్టు అయితే ఉంటుంది, అందులో పెట్టండి.